Subscribe to Color Frames. మెల్బోర్న్ టెస్టులో యశస్వి జైస్వాల్ పోరాట ఇన్నింగ్స్ ఫలించలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీంతో మెల్బోర్న్లో హ్యాట్రిక్ సాధించాలన్న భారత్ కల చెదిరిపోయింది. భారత్ గత 2 పర్యటనలో ఆస్ట్రేలియాను ఓడించింది. 2018 మరియు 2020లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లలో టీమిండియాదే పైచేయి. అయితే విజయానికి అవసరమైన 340 పరుగుల స్కోర్ చేయలేక భారత్ హ్యాట్రిక్ విజయాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత టీమిండియా 369 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 105 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి భారత్ కు 340 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దానిని టీమిండియా ఛేదించలేక మ్యాచ్ చివరి రోజు అంటే ఈ రోజు 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో 12 ఏళ్ల తర్వాత ఎంసీజీలో భారత్ ఓడిపోయింది. అంతకు ముందు 2012లో ఈ మైదానంలో ఓడింది. 2014లో భారత్ ఇక్కడ డ్రా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో మరోసారి భారత దిగ్గజ బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంతులు నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆశలు పెంచాడు. కానీ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా జైస్వాల్ సెంచరీ మిస్ చేసుకోవడమే కాక టీమిండియాను ఆదుకునే అవకాశం చేజారింది. 9 పరుగుల వద్ద రోహిత్ ను పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. 5 బంతులు ఆడిన రాహుల్ కూడా కమిన్స్ కు బలయ్యాడు. విరాట్ కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేయగలడు. రిషబ్ పంత్ కొంతసేపు సపోర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఓపికతో బ్యాటింగ్ చేసి యశస్వికి మద్దతుగా నిలిచాడు. అయితే ట్రావిస్ హెడ్ పంత్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. పంత్ 104 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేశాడు. 2 పరుగుల వద్ద రవీంద్ర జడేజాను బొలాండ్ అవుట్ చేశాడు. యశస్వి పట్టుదలతో ఉండగా జడేజా అవుట్ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్ హీరో నితీష్ కుమార్ రెడ్డి మైదానంలోకి వచ్చాడు. ఇక్కడ ఇద్దరూ కలిసి మ్యాచ్ ను కాపాడతారని అనిపించింది. కానీ నితీష్ నాదన్ లియాన్ స్పిన్ లో చిక్కుకున్నాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు. యశస్వి 208 బంతుల్లో 84 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లతో రాణించాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత భారత్ ఓటమి ఖాయంగా కనిపించింది. ఆకాష్ దీప్ 7, జస్ప్రీత్ బుమ్రా 0, మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో వెనుదిరగడంతో భారత్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పై భారత్ కల చెదిరినట్టయింది. ఫైనల్ కు చేరుకోవాలంటే భారత్ సిడ్నీలో ఆడే చివరి మ్యాచ్ లో గెలవాలి. అటు శ్రీలంకతో జరిగే 2 టెస్ట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా ఓడిపోవాలి. అప్పుడే టీమిండియాకు మార్గం సుగమం అవుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.